ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మాయాబజార్ సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలతో అలరిస్తుంది ఈ వారం చిత్రలహరి కార్యక్రమం. చదువు భారతీయ భాషలన్నింటిలోనూ మూకీల కాలం నుంచి మాయాబజార్ కథ నుంచి కమర్షియల్ ఫార్ములానే. మాయాబజార్, వత్సల కళ్యాణం, శశిరేఖ పరిణయం, సురేఖ హరన్, వీర ఘటోత్కచ ఇలా పేర్లు మారాయే తప్ప కథ దాదాపు అదే. బాబూరావు పెయింటర్ దర్శకత్వంలో తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకుడైన వి శాంతారాం శ్రీకృష్ణుడుగా నటించిన 1925లో విడుదలైన మాయాబజార్ ఉరఫ్ సురేఖ హరన్ అనే మూకీ సినిమా తొలిసారిగా ఈ కథకు వెండితెర రూపం. ఆ తర్వాత మరో 10 సార్లు ఇదే కథ పౌరాణిక చిత్రంగా హిందీ, తమిళ, తెలుగు, గుజరాతీ భాషల్లో వచ్చింది. అంటే ఇప్పటికీ 11 సార్లు ఈ కథ దాసరి సాంఘిక మాయాబజార్ కూడా కలిపితే 12 సార్లు మేకింగ్, రీమేక్ అయిందన్నమాట. ఇందులో మన విజయవారి మాయాబజార్ 8వది. ఇక ఒక నటుడు తాను పోషించిన పాత్రల ద్వారా పురాణ పురుషుడుగా కోట్లాది ప్రజల పూజా మందిరాల్లో ఆరాధ్య దైవంగా మారడమనే అపూర్వం ఒక్క ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది. అందుకే ఇవాల్టికి ఎన్టీఆర్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఆయన పౌరాణిక పాత్రలే. మరి అలాంటి ఆయన ఘనతకు కూడా బాటలు వేసింది ఈ మాయాబజార్ సినిమానే. నిజం చెప్పాలంటే శ్రీకృష్ణ పాత్ర లేనిదే ఎన్టీఆర్ లేరు. ఆయన ఆ పాత్ర గెటప్లో
ఓ 2 చిత్రాల్లో కనిపించారు. కానీ పూర్తి స్థాయిలో పౌరాణిక కృష్ణుడిగా కొత్త గెటప్లో అలరించడం మొదలుపెట్టింది మాత్రం మాయాబజార్తోనే. అప్పటి నుంచి దాదాపు 25 ఏళ్ల పైచిలుకు కాలంలో పౌరాణిక చిత్రాల్లో ఏకంగా 19 సార్లు అదే పాత్ర పోషించారు. మరో 10కి పైగా పౌరాణికేతర చిత్రాల్లో శ్రీకృష్ణుడి గెటప్లో కనిపించారు, నటించారు. ఇలా ఒకే ఆహార్యంతో ఒకే పాత్రను ఇన్నిసార్లు ఒక నటుడు పోషించడం, ప్రజల్ని మెప్పించడం ప్రపంచ సినీ చరిత్రలోనే అపూర్వం. తమిళంలో 4 సినిమాలు, హిందీలో 1, తెలుగులో అతిథి పాత్రలో నటించిన 2 సినిమాలు సహా ఎన్టీఆర్ తన కెరీర్లో మొత్తం 51 పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఇలా కెరీర్లో ఏకంగా అర్ధ శతాధిక పౌరాణిక చిత్రాల్లో నటించిన ఏకైక హీరో ఎన్టీఆరే. భారతదేశ సినీ చరిత్రలో అనితర సాధ్యమైన ఈ రికార్డును నెలకొల్పడానికి ఎన్టీఆర్కు బాటలు వేసిన చిత్రం మాయా. పారితోషికాలు ఇప్పిస్తాం. మా గృహానికి వచ్చి మమ్మల్నే కీర్తిస్తున్నారే. మరి సర్వత్రా తమరే జగదేక పూజ్యులు. అవునవును, కానీ మీరు ఇంత త్వరలో వస్తారనుకోలేదు. అనుకునేదేమిటన్నయ్యా, మీరు వరదేవులు. అక్కడ వారికి ఏం వరం ఇచ్చారో కాలదోషం పట్టకుండా పరాకు చెప్పడానికి వచ్చి ఉంటారు. వేరే పరాకులెందుకు కృష్ణ, వారు వరం ఇచ్చినప్పుడే చరితార్థులమైనాం. అవునవును, ఊరకరారు మహాత్ములు. అన్నయ్య, ఏమైనా సరే వారు మీతో జూదవాడితే మాత్రం నేను సహించను. అంత భయం ఎందుకు కృష్ణ, జూదమాడినా అన్నగారిదే గెలుపు. వారు ధర్మాత్ములు. కానీ మీరు ధర్మాత్ములు కారని తేలిన అన్నగారితో ప్రమాదమేనే. మీరు జాగ్రత్త పడటం మంచిది. ఏదో చిన్నవాడిని చెప్తున్నాను. చూశారా, తమ్ముడు కృష్ణుడు ఎంత చమత్కారంగా హెచ్చరిస్తున్నాడో. కాదులేండి, మీ వంటి ప్రజ్ఞావంతులను చూస్తే మా కృష్ణుడు ఎప్పుడూ ఇలా ఉలికి పడుతూనే ఉంటాడు. దయచేయండి. తెర మీద బొమ్మలు మాట్లాడడం నేర్చుకున్నాక టాకీల్లోనే తెలుగులోనే మాయాబజార్ కథ 3 సార్లు వెండి తెరకెక్కింది. 1936లో వేల్ పిక్చర్స్ పతాకంపై మచిలీపట్నానికి చెందిన పివి దాస్ తీసిన మాయాబజార్ అను శశిరేఖ పరిణయం తెలుగు తెరపైకి వచ్చిన తొలి మాయాబజార్. అప్పట్లో ఆ సినిమా హిట్. ఘటోత్కచుడిగా రామిరెడ్డి వేసిన ఆ సినిమాకు థియేటర్ల వద్ద ప్రచారంలో ఘటోత్కచుడి విగ్రహాలు పెట్టడం పెద్ద సంచలనం. ఆ సినిమాలో వాడిన వివాహ భోజనంబు పాట ట్యూనునే ఆ తర్వాత 21 ఏళ్లకు వచ్చిన విజయవారి మాయాబజార్లోనూ వాడటం విశేషం. మొదటి మాయాబజార్కు మెరుగైన వెర్షన్గా వచ్చిన విజయవారి మాయాబజార్ ఆల్ టైమ్ క్లాసిక్ తెలుగు సినిమాగా నిలిచింది. ఈ కథ మీద మక్కువతో దర్శకుడు దాసరి నారాయణరావు ముచ్చటగా 3వసారి మరో మాయాబజార్ చిత్రాన్ని 1995లో తీశారు. ముందు మాయాబజార్ అని పేరు పెట్టినా చివరకు మరో మాయాబజార్ సినిమా వచ్చిన ప్రతిసారి ఏవో విమర్శలు వస్తూనే వచ్చాయి. 1936 నాటి మాయాబజార్ ప్రసిద్ధ నాటకంతో పోలిస్తే అంత గొప్పగా లేదని అప్పట్లో జనం విమర్శించారట. ఇక 1957 నాటి విజయవారి మాయాబజార్ వచ్చినప్పుడు మొదటి మాయాబజారే బెటర్ అన్నవాళ్ళు ఉన్నారు. విడుదలకు ముందు చూసిన డిస్ట్రిబ్యూటర్లు పెదవి విరిచారట. కానీ జనం మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఇక విజయవారి మాయాబజార్ను రంగుల్లోకి మార్చి విడుదల చేసినప్పుడు విమర్శలు తప్పలేదు. అప్పట్లో 35mm అయిన బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లోకి మారుస్తూ తెర నిండుగా స్కోప్ లాగా కనిపించేలా చేసిన ప్రయత్నం కొంత వికటించింది. పాత్రధారుల తలలు, కిరీటాలు సగమే తెరపై పట్టి మిగతా కట్ అయ్యాయి. కొన్ని పాటలు, సీన్లు తొలగించడం విమర్శలకు లోన. సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి వచ్చిన తొలి భారతీయ సినిమా ప్రసిద్ధ మొగలే ఆజం. ఆ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ సినిమా మన విజయవారి తెలుగు మాయాబజార్. బ్లాక్ అండ్ వైట్లో అప్పుడు తీసిన సినిమా హక్కులు సంపాదించి హైదరాబాద్కు చెందిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ సంస్థ నెగటివ్ను డిజిటలైజ్ చేసి ఆడియోను 5.1 ఛానల్స్లో రీమాస్టరింగ్ చేసి సినిమా స్కోప్లో డిటిఎస్ శబ్ద పరిజ్ఞానంలో ఈ కొత్త కలర్ వెర్షన్ను సిద్ధం చేసింది. 2010 జనవరి 30 నాడు విడుదలైన ఈ రంగుల రూపంలో కొన్ని లోపాలున్నా జనం ఆ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే సినిమాను చూసి ఆనందించారు. 1957 నాటి సినిమా ఇలా ఏళ్ల తర్వాత వచ్చి రంగుల రూపంలో
హైదరాబాద్ లాంటి 1-2 చోట్ల శతదినోత్సవం చేసుకోవడం సినీ చరిత్రలో కనీ విని ఎరుగని విశేషం. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి. రేపటిదాకా ఆగాలి. ఆగుమంతు సఖియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగుమంతు సఖియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా, నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి. హెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. షావుకారు సినిమాతో ప్రస్థానం మొదలుపెట్టిన విజయ సంస్థ నుంచి పాతాళ భైరవి, మిస్సమ్మ, చంద్రహారం మొదలైన సినిమాల తర్వాత వచ్చిన 6వ చిత్రం ఏది? అప్పట్లో అతి భారీ ఖర్చుతో తీసిన సినిమా ఏది? ఒక పౌరాణిక చిత్రానికి ఇన్నేసి లక్షల ఖర్చా అని నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి మొదట తటపటాయించారు. దర్శకుడు కెవి రెడ్డి స్క్రీన్ ప్లే సహా అన్నీ సిద్ధం చేసుకున్నాక కూడా అనౌన్స్ అయిన ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అది తెలిసి ఎంత డబ్బైనా ఇస్తామంటూ అదే స్క్రీన్తో సినిమా చేయమంటూ ఏవిఎం సంస్థ, సుందర్లాల్ నహతా లాంటి ప్రసిద్ధ సంస్థలు, నిర్మాతలు సైతం కెవి రెడ్డి వెంటపడ్డారు. కానీ కెవి రెడ్డి ఒప్పుకోలేదు. ఇదంతా తెలిసిన విజయ అధినేతలు చివరికి సాహసానికి దిగారు. ఇలా తెరపైకి ఎక్కింది మాయా బజార్. కాలం గడిచిన కొద్దీ అంతకు అంత విలువ పెరగడం అరుదైన కొద్ది సినిమాలకే సాధ్యం. తెలుగు సినిమా చరిత్రలో ఆ ఘనత మాయాబజార్ది. ఇవాళ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ చిత్రం ఫస్ట్ రిలీజులో విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, 20కి పైగా కేంద్రాల్లో 100 రోజులు, కొన్ని చోట్ల రజతోత్సవం జరుపుకుంది. రిపీట్ రన్లో కూడా విపరీతంగా వసూళ్లు రాబట్టింది. ఆ మాటకొస్తే అప్పట్లో లక్షల్లో ఖర్చు పెట్టిన ఫస్ట్ రిలీజులోనే కాదు, రిలీజ్ అయిన ప్రతిసారి హిట్టే. విశేషం ఏమిటంటే ఈ 68 ఏళ్ల కాలంలో ఎప్పుడు రిలీజ్ అయినా ప్రతిసారి అప్పటి తన నిర్మాణ వ్యయాన్ని వెనక్కి రాబట్టిన సినిమా ఇది. అది కాక శాటిలైట్ హక్కులు, డివిడీల అమ్మకాల్లో కూడా ప్రతిసారి అప్పటి బడ్జెట్ డబ్బులు వెనక్కి తెచ్చింది. అప్పటి రూపాయి విలువను బట్టి చూసినా మాయాబజార్ కొన్ని 10 కోట్ల రూపాయలు సంపాదించింది. ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. నిర్మాతల సాహసం వాళ్లకు ఆర్థిక విజయాన్నే కాదు, అనంతమైన కీర్తిని కట్టబెట్టింది.
విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా, నీ రూపమే నే ధ్యానించున్నది నా హృదయములో నా మనస్సులో, నీ రూపమే నే ధ్యానించున్నది. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన అన్ని విభాగాలు 100 పాళ్ల నైపుణ్యాన్ని మేళవించిన ఈ చిత్రానికి మొదట సాలూరి రాజేశ్వరరావే సంగీత దర్శకత్వం వహించారట. పింగళివారు రాసిన నేవేనా నన్ను తలచినది, చూపులు కలిసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహిరిలో, నీకోసమే నే జీవించునది అనే ఈ 4 పాటలకు బాణీలు కూర్చారట. ఏదో వివాదం వల్ల ఆయన తప్పుకోవడంతో సంగీత విభాగాన్ని చేపట్టిన ఘంటసాల మాస్టారు రాజేశ్వరరావు ట్యూన్స్ని అనుసరించి ఆర్కెస్ట్రాతో రికార్డు చేశారట. వాటిలో బాగా పాపులర్ అయిన గీతం లాహిరి లాహిరి లాహిర్లో పింగళివారి సాహిత్యానికి ఘంటసాల లీలగార్ల గానం, కెవి రెడ్డి గారి దర్శకత్వం ప్రావీణ్యం తోడై ఏఎన్ఆర్ సావిత్రి, ఎన్టీఆర్ సంధ్య, గుమ్మడి ఛాయాదేవి ఇలా 3 జోడీలతో ముచ్చటగా సాగిన ఆ నౌక CNN న్యూస్ 18 టీవీ ఛానల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాలో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా మాయాబజార్ ఎంపికైంది. మార్చి 2007లో ఈ సినిమాకు 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రముఖ టెలివిజన్ ఛానళ్లు ప్రత్యేక కార్యక్రమాలను సమర్పించాయి. భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వపు తపాలా శాఖ 2013లో ఎస్వి రంగారావు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. ఆ స్టాంపులో మాయాబజార్ చిత్రంలో రంగారావు చేసిన ఘటోత్కచుడి పాత్రను చూపించడం విశేషం. విన్నాను మాత, విన్నాను. ఇచ్చిన మాటను తప్పుటియే గాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకులనే తూలనాడిరిగా ఈ యాదవులు ఎంత మదం, ఎంత కావరం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టక ఉన్న నామహిమయేల దురహంకార మదంధులై కలులు విద్రోహంబు కావించిరే, అరెరే వారికి శృంగ భంగమును చేయల్లెడుకో లోకభీకరుడి వీరఘటోత్కచుండు ఇదే ప్రతిజ్ఞ చేసినాడన్ త్రుటిల్ కురువంశంబు దహించదన్ ఎదుకుల క్షోభంబు కావించదన్. ఇలాంటి సమున్నతమైన చిత్ర రాజానికి అసలు హీరో ఎవరంటే చటుక్కన ఎవరూ చెప్పలేరు. అద్భుతమైన అభినయంతో ఇన్నాళ్ళు మంత్రముగ్ధుల్ని చేసిన ఎన్టీఆరా, ఏఎన్ఆరా, ఎస్వీఆరా, సావిత్ర, ఇంకా ఇతర నటీనటుల రచన చేసిన పింగళ, వీణుల విందైన పాటలు ఇచ్చిన ఘంటసాల, దృశ్యాలతో వెండితెరను మాయ చేసిన కెమెరామ్యాన్ మార్కస్ బాటిలేనా, ఆర్ట్ డైరెక్టర్లు గోఖలే కళాధర్లా, ఇంత భారీ చిత్రాన్ని భుజానికెత్తుకుని సాహసించిన నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణిలా, లేదా వీళ్ళందరినీ ఒక్కతాటిపై నడిపించిన జగదేక దర్శకుడు కెవి రెడ్డా? ఎవరు? ఇది నిజంగా బేతాళ ప్రశ్నే. అయితే కథ ప్రకారం ఈ చిత్రానికి హీరో శ్రీకృష్ణుడేనని దర్శక రచయితలు సినిమాలో 1-2 సార్లు చూపించారు. దారుకుడు రథం తోలుతూ పాడే భలి 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 భలిదేవా అనే పాటలో ఆ సంగతి అర్థమవుతుంది. సినిమా పతాక సన్నివేశంలో కూడా హిడింబ ఈ ఘనతంతా తన సుపుత్రుడిదే అనుకుంటున్నప్పుడు ఘటోత్కచుడు ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముడి లీల అంటూ జై సత్యసంకల్ప అంటూ పద్యం అందుకుంటాడు.
ఈ రకంగా మాయాబజార్ కథకు అసలు నాయకుడు దర్శకుడు స్పష్టం చేశారు. నమో కృష్ణ నమో కృష్ణ. జై సత్య సంకల్ప జై శేషతల్ప, జై దుష్ట సంహార జై దీన కల్ప, జై భక్త పరిపాల జై జగజ్జాల. నీవు జరిపించేటి నీ చిత్ర కథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్ధిల్లగలరు, సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు. ఇది ఈనాటి చిత్రలహరి కార్యక్రమం చివరి భాగం. గత సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన భక్త ప్రహ్లాద సినిమా విశేషాలతో మొదలైన చిత్రలహరి కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం మాయాబజార్ సినిమా విశేషాలతో ముగింపు పలుకుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏడాదంతా స్వాగతించి ఆదరించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తోంది మీ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.